గంటల్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాజీ మేయర్ కాబోతున్నారు. 150 డివిజన్ల కార్పొరేటర్ల పక్కన మాజీ అని ఎక్స్ట్రా వర్డ్ చేరబోతోంది. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల పోస్టులకు కొన్ని గంటల్లో ఎండ్ కార్డ్ పడబోతోంది. ఇలాంటి టైంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో చివరి స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. చివరి స్టాండింగ్ కమిటీ మీటింగ్ కావడంతో సమావేశంలో ఉద్విగ్న క్షణాలు కనిపించాయి. అందరి గొంతుల్లో ఏదో తెలియని మౌనరాగం వినిపించింది. అయినా ఈ చివరి మీటింగ్ను సక్సెస్ చేశారు మేయర్. 9 ఎజెండాలతో పాటు 13 టేబుల్ ఐటమ్స్కు స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పలు అభివృద్ధి పనులతో పాటు మెయింటెనెన్స్ వర్క్స్కు ఓకే చెప్పేశారు స్టాండింగ్ కమిటీ సభ్యులు. గద్వాల్ విజయలక్ష్మి మేయర్గా 5 ఏళ్ల పదవీకాలం మంగళవారంతో పూర్తి కానుంది. మేయర్, డిప్యూటీ మేయర్తో కలిపి 150 డివిజన్ల కార్పొరేటర్లు ఇక నుంచి మాజీలు కాబోతున్నారు. మిగిలిన ఈ చివరి గంటల్లోనూ పెండింగ్లో ఉన్న పలు నాలా పనులకు ఆమోదం తెలిపారు స్టాండింగ్ కమిటీ సభ్యులు. కుకట్పల్లి వైకుంఠధామం నిర్వహణ పనులకు, అలాగే ఆస్తి పన్నుల్లో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల మార్పులు చేసేందుకు అధికారం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది స్టాండింగ్ కమిటీ. మరో 13 టేబుల్ ఐటమ్స్ను ఎజెండాగా తీసుకుని చర్చించారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న భారీ ఎలివేటెడ్ కారిడార్కు మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టాలని తీర్మానించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. సఫిల్గూడ చెరువు అభివృద్ధి కోసం 2,04,00,000 రూపాయలను కేటాయిస్తూ అధికారులు పెట్టిన తీర్మానానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సరూర్ నగర్ సర్కిల్, కామినేని జంక్షన్, మన్సూరాబాద్ సర్కిల్ పరిధుల్లోని రహదారుల అభివృద్ధి పనుల కోసం, ఆస్తుల సేకరణ కోసం ఆమోదం తెలిపింది స్టాండింగ్ కమిటీ. ఇక ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో 18,29,00,000 రూపాయల విలువైన 7 పనులకు ఆమోదం తెలిపింది స్టాండింగ్ కమిటీ. మొత్తంగా చివరి స్టాండింగ్ కమిటీలో 22 ఎజెండా తీర్మానాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు స్టాండింగ్ కమిటీ సభ్యులు. చివరి సమావేశంలో 5 ఏళ్ల జీహెచ్ఎంసీ ప్రగతి ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సభ్యులు సహకారం అందించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వి కర్ణన్, అధికారులకు స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.